షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవత దేవుని మహాకృప, క్షేమము, సమాధానము ఈ దినమంతా మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం ద్వారా తండ్రి అయిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ఏంటండి? నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునము. ఎట్టిది? ఆ పై వచనంలో చూస్తే గనక, నా కుమారుడ తేనె త్రాగుము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినమది నీ నాలుకే తీపి కదా. అంటే ఒక మధురమైన రుచి అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఒక తేనె అది తిన్నవారికి తెలుస్తుంది కదండి. మనకి జ్ఞానము కూడా అట్టిదే. జ్ఞానము కలిగి నడుచుకుంటూ ఉండే గనక దేవుని యొక్క మేలులకు, ఆయన దీవెనలకు మనం పాత్రులవుతాము. మన ప్రవర్తన మారిపోతుంది. చక్కని రీతిలో సంతృప్తికరమైన, సంతోషము గల, సమాధానము గల ప్రవర్తన మనకు కలిగి ఉంటాము, సమాధానం కలిగి ఉంటాము. ఎందుకంటే ఈ యొక్క పాపపు భీతి నుండి మనము తొలగి ఉన్నాము. మనం సంపాదించుకున్న జ్ఞానము మనల్ని పాప భీతి నుండి తొలగించింది, సమాధానం వద్దకి, క్షేమం వద్దకి నడిపించింది. కాబట్టి నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకున్నాము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, మంచి స్థితిని నీవు పొందుకుంటావు, మేలుకరమైన, సమాధానకరమైన స్థితిని నీవు పొందుకుంటావని భక్తుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాను. ఏంటండి? మన ఆత్మకు జ్ఞానము కావాలి. జ్ఞానము కొద్దిగా ఉంటే ఆయన అడగాలి. ఆయన సంతృప్తికరమైన ధారాళముగా జ్ఞానాన్ని మనకు దయచేయగల దేవుడు. రాత్రికాల సమయంలో కూడా జ్ఞానం గురించి మనం మాట్లాడుకున్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలోనే 18-19 వచనం చదువుతున్నాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగము కానెరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకోను. ఇక్కడ కూడా అదే మాట మనం చూస్తాం. నిశ్చయముగా ముందుగతి రానివచ్చును అని. మరి ఆ ముందు స్థితిని మనం పొందుకోవాలంటే యొక్క ఆశీర్వాదకరమైన, నెమ్మది గల, సమాధానం గల స్థితిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నీవు విని జ్ఞానము తెచ్చుకున్నాము, జ్ఞానము సంపాదించుకో. నీకు క్షేమమునిచ్చేది, సమాధానమిచ్చేది, భద్రతనిచ్చేది, నెమ్మదినిచ్చేది ఒక జ్ఞానం మాత్రమే. నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకున్నాము. యథార్థమైన మార్గంలో వెళ్ళు, నీతిగల మార్గంలో వెళ్ళు. అరాచకాలు చేయొద్దు, దుర్మార్గత జోలికి వెళ్ళొద్దు, పాపము చేయొద్దు. నీతి, న్యాయ, యథార్థతలు గల జీవితాన్ని జీవిస్తే గనక అదే నిన్ను ఏం చేస్తుందని ఆత్మలో బలపరుస్తుంది. నీవు విని జ్ఞానం తెచ్చుకోనము, నీ హృదయం యథార్థమైన మార్గములందు నడిపించుకోనమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అది మనల్ని ఏం చేస్తే తెలిసినటువంటి న్యాయము గల, యథార్థత గల జీవితాన్ని మనం జీవిస్తేనంటండి. 24వ అధ్యాయం, సామెతలు 24వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఎప్పటికైనా నీవు విజయం సాధిస్తే, ఎన్నిసార్లు పడిపోయినా సరే నీవు విజయం సాధిస్తావు. కానీ ఎవరికండది? నీతిమంతుడు. నీతివంతమైన జీవితం, యథార్థమైన జీవితాన్ని మరి మనం జీవించి దేవుని సందులో ఆయన మేలు పొందుకుందాం, జ్ఞానము కలిగి ఉందాం. అట్టి కృప తండ్రి దేవుడు మన అందరికీ దయచేయునుగా. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకో, యథార్థమైన మార్గంలో నడు. ముందు గతి నీకు రానే వస్తుందని మాకు తెలియజేశారు. నాయన, ఈ సమయంలో ఎవరైతే పడిపోయి ఉన్నారో వారందరినీ లేవనెత్తండి. నాయన, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అని ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో వారితో మాట్లాడి దర్శించండి. నీ శక్తిని, బలం దయచేయండి, జ్ఞానం ఇవ్వండి. కానీ మేము పడిపోకుండా నీతి, న్యాయ, యథార్థతల జీవితం జీవించే కృపను దయచేయమని, మాకు సంపూర్ణమైన జ్ఞానమును దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.